అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. అరుణాచలం, తిరువన్నామలై 4 సంవత్సరాలకి పూర్వం పెద్దగా తెలుగువారు ఎవరికీ తెలియనటువంటి పేరు. నిజంగా ఈ పేరు మీద సినిమా వచ్చినా సరే, అందులో రజనీకాంత్ గారు నటించినా సరే, అరుణాచలం అనే గుడి ఎక్కడ ఉంది, ఆ గుడిలో దేవుడు ఉన్నట్టున్నాడు, అంతవరకు మాత్రమే చాలా మందికి తెలిసినటువంటి విషయం. అరుణాచలం యొక్క ప్రాశస్త్యం కొద్ది మంది మాత్రమే తెలిసినటువంటి విధానం. ముఖ్యంగా 4 సంవత్సరాలకి పూర్వం, 4 సంవత్సరాల తర్వాత మనం చూసుకున్నట్లయితే, 4 సంవత్సరాలకి పూర్వం తెలుగువారు చాలా తక్కువగా అరుణాచలం వెళ్ళడం, అరుణాచలేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం, గిరి ప్రదక్షిణ చేయడం, ఇటువంటివి చాలా అరుదుగా జరిగేవి. తరువాత పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు మొదలైన తర్వాత అరుణాచలం యొక్క ప్రాశస్త్యం చెప్పడం, గిరి ప్రదక్షిణ చేయడం వల్ల లాభాలు, దాని యొక్క ఉపయోగాలు, అక్కడ మనం పొందేటటువంటి పుణ్యఫలం, ఈ విషయాలన్నిటినీ ప్రస్తావించిన తరువాత భక్తులు తండోపతండాలుగా అరుణాచలం వెళ్ళడం మొదలైంది. అసలు అరుణాచలం ఎక్కడ, అక్కడున్న స్వామివారు ఎవరు, గిరి ప్రదక్షిణ అంటే ఏంటి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే, మరి నిజంగా చాగంటి కోటేశ్వరరావు గురువు గారు ప్రవచనం విన్న తర్వాతే చాలామందికి తెలిసింది. ముఖ్యంగా అరుణాచలం యొక్క ప్రాశస్త్యం, అరుణాచలం యొక్క గిరి ప్రదక్షిణ, వీటి గురించి మనం మాట్లాడుకున్న తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి విధానం, తెలుగువారి మీద జరుగుతున్నటువంటి, తెలుగు ప్రజల మీద జరుగుతున్నటువంటి, తెలుగు భాష మీద జరుగుతున్నటువంటి అరాచకం, వీటి గురించి మనం మాట్లాడదాం. అరుణాచలం, అరుణ ఎర్రటి రంగు, చలం కొండ. తిరువన్నామలై అంటే తిరు అంటే శ్రీ, అన్నామలై కొండ. నిజం చెప్పాలి అని అంటే శివాజ్ఞతో విశ్వకర్మ నిర్మించినటువంటి దేవాలయం. అలాగే సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క ఆజ్ఞతో గౌతమ మహర్షి పూజా విధానం తెలిపినటువంటి క్షేత్రం, మహాక్షేత్రం. నిజంగా అరుణాచలం గిరి ప్రదక్షిణ అనేది చెప్పులు లేకుండా చేయాలి. అసలు గిరి ప్రదక్షిణలో 8 లింగాలు ఉంటాయి. అవి తప్పకుండా మనం దర్శించుకోవాలి. ముఖ్యంగా ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, వీటితో పాటు సూర్య చంద్ర లింగాలు కూడా ఉంటాయి. మరి ఈ లింగాలను దర్శించుకుంటూ మరి ఎక్కువగా మనం గిరి ప్రదక్షిణ చేయడానికి ఉద్యుక్తులం అవుతూ ఉంటాం. ఇక్కడ మనం సుదూర ప్రాంతాల నుంచి తిరువన్నామలై వెళుతూ ఉంటాం కాబట్టి బరువు ఎక్కువగా ఉన్న లగేజ్ని మీ కూడా తీసుకుని వెళ్ళకండి. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది కదా, మరి చాలా కష్టం. ఆ 14 కిలోమీటర్లు కూడా ఈ బరువులు పట్టుకుని మనం తిరగడం కష్టం, అందుకని మీరు బరువులు తీసుకురావద్దు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ గిరి ప్రదక్షిణ తెల్లారేసరికి, అంటే తెల్లవారుజామున మొదలుపెట్టి ఉదయం 9 గంటల లోపు పూర్తి చేస్తే శ్రేష్టం. ఎందుకు అనంటే అక్కడ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు తారు రోడ్డు మీద చేయాలి. ఈలోగా సూర్యోదయం అవుతుంది, సూర్యుడు వస్తూ ఉంటాడు, రోడ్డు కాలుతూ ఉంటుంది. మరి మనం గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేస్తూ ఉంటాం, మరి కాళ్ళు కాలుతూ ఉంటాయి కాబట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి మరి మన కాళ్ళు, మన శరీరం మనకు సహకరించకపోతే దైవ చింతన మీద మనకి దృష్టి ఉండదు. కాబట్టి మనం చెప్పులు లేకుండా ఈ 9 గంటల లోపు పూర్తి చేస్తేనే బెటరు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇక ఈ గిరి ప్రదక్షిణ అనేది ఈ మధ్యన చాలా ప్యాషన్ అయిపోయింది. ప్యాషన్ అంటే ఎట్లా అంటే, పౌర్ణమి రోజునే చేయాలి, గురు పౌర్ణమి రోజు చేస్తే ఇంకా మంచిది, ఫలానా నక్షత్రం రోజునే, ఫలానా తిథి రోజునే, ఫలానా టైంకి చేస్తే ఇంకా మంచిది, మంగళవారం చేస్తే ఇంకా మంచిది, బుధవారం చేస్తే, ఇటువంటి నియమాలతో, అంటే మూఢనమ్మకాలు లాంటి వెర్రి వేసిన పిచ్చి తలలతో ప్రజలు ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి గిరి ప్రదక్షిణ అంటే స్వామివారు బంపర్ ఆఫర్గా ఒకరోజే షాపింగ్ మాల్స్లో పెట్టినటువంటి ఆఫర్లలాగా, ఆ గిరి ప్రదక్షిణ రోజు పౌర్ణమి రోజున చేస్తేనే నీకు పుణ్యం రాసిస్తాను 100 రూపీస్ బాండ్ మీద అని అక్కడ ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు చెప్పలేదే. నువ్వు పౌర్ణమి రోజుని, ఈ రోజుని, ఈ తిథి రోజుని ఇక్కడ నువ్వు ఇలా చేస్తే నీకు 200 రూపీస్ బాండ్ పేపర్ మీద రాసిస్తాను అని అరుణాచలేశ్వరుడు చెప్పలేదే. ఈ వెర్రితో ఎప్పుడైతే మనకి భక్తులు అక్కడ ఎక్కువ అవుతున్నారో, మన తెలుగువారి మీద ఈర్ష్య ద్వేషాలు, మన తెలుగు భాష మీద ఉన్నటువంటి ఆ కోపం, అలాగే తెలుగువారంటే అక్కడ మొదలైనటువంటి ద్వేషం, ఇవన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే, మరి ఈ గిరి ప్రదక్షిణలో మనకి 2004, 2003 ఆ సంవత్సరాల్లో మనం చూసుకున్నట్లయితే తెలుగువారు వేళ్ల మీద లెక్కించవచ్చు అనమాట. గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళిన తెలుగువారు అంత తక్కువ మంది వెళ్ళేవారు. అంటే అక్కడ పౌర్ణమి రోజున ప్రదక్షిణ చెయ్యాలి అని అనుకుంటే ఒక 30 నుంచి 40 వేల మంది వరకు ఉండేవారు. తర్వాత
మిగిలిన సంవత్సరాలు చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు, పూజ్య గురువులు బ్రహ్మశ్రీ ఈ చాగంటి కోటేశ్వరరావు గారు ఎవరైతే ప్రవచనాలు మొదలుపెట్టారో ఆ ప్రవచనాల్లో స్వామివారు ప్రాశస్త్యం గురించి, అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం గురించి ఎప్పుడైతే ఈ పూజ్య గురువులు చెప్పడం మొదలుపెట్టారో దాన్ని ఆకలింపు చేసుకున్న ప్రజలు ఇంకా వాళ్ళ యొక్క తెలివితేటలో మితిమీరిపోయిన ఆ భక్తి వీటిని ఇట్లానే మనం మాట్లాడుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు నేను ఒక చిన్న లాజిక్గా నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి మనం ఒకసారి ఆలోచించుకుందాం. భక్త కన్నప్ప ఉన్నారు. భక్త కన్నప్ప ఏ రోజు, ఏ తిథి, ఏ నక్షత్రం రోజున శివుణ్ణి కొలయడం వల్ల శివుడికి అత్యంత ప్రీతిపత్రమైన భక్తుడు కాగలిగాడు? ఇంకా మనం చెప్పుకోవాలి అని అనుకుంటే మరి మార్కండేయుడు ఏ తిథి, ఏ నక్షత్రాన్ని పట్టుకుని శివుణ్ణి కొలిస్తే సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యి వెంటనే మన యమధర్మరాజునే చంపేసినటువంటి సందర్భం, ఏ తిథి, ఏ నక్షత్రం చూసుకుంటే శివుడు ప్రత్యక్షమయ్యాడు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. భక్తి అనేది మనసుతో ముడిపడి ఉన్నది, అంతేగాని తిథి నక్షత్రాలతో ముడిపడి ఉన్నది ఎంత మాత్రమూ కాదు. ఇక్కడ మన తెలుగువారు తిరువన్నామలై వెళ్ళడం, అది కూడా గిరి ప్రదక్షిణ, దాన్ని చెప్పుకోవాలి అనుకోవడానికి కూడా చాలా యావగింపుగా ఉంది, చిరాకుగా ఉంది. ఎందుకంటే అక్కడ భక్తితో వెళ్ళేవారు చాలా తక్కువ, మరి విహారయాత్రలకు వెళ్ళేవారు చాలా ఎక్కువ అని అక్కడ వాదన వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా లవర్స్ ఎక్కువగా అక్కడ సంచరించడం, అలాగే గిరి ప్రదక్షిణలు చేయడం, ఆ గిరి ప్రదక్షిణ చేసే విధానంలో కొత్త కొత్త పుంతలు తొక్కడం, అది జోళ్లతోనూ అలాగే షూస్తోనూ, ఇక దాన్ని చేయాల్సిన విధానం కాకుండా రకరకాల విధి విధానాలతో వాళ్ళు చేయడం, మిగిలిన భక్తులతో వాళ్ళు ఇబ్బందిగా ప్రవర్తించడం, ఇటువంటి అన్నీ చూస్తూ ఉంటే మన తెలుగువారిలో చాలా అసహనం పెరిగిపోతుంది. అలాగే అక్కడ ఉన్న తమిళుల్లో కూడా అసహ్యం పెరిగిపోతుంది. అక్కడ ఉన్న పూజారులలో చాలామంది నేను వెళ్ళినటువంటి సందర్భంలో చూసినటువంటి విషయాలు, చేతిలో అక్కడ ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్లో వాళ్ళు మనం చేయి చాపితే ఒక విభూది వేస్తారు. ఆ విభూది ధారణ చేసి వెంటనే అక్కడ ఉన్నటువంటి లింగానికి ప్రదక్షిణ చేసి మనం వచ్చి మళ్ళా గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. కానీ ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భం ఏంటి అని అంటే బొట్టులు వెటకారంగా పెట్టుకోవడం, వాళ్ళు కావలసినటువంటి ఈ విభూతిని తీసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, ఎదురు వాళ్ళకి ఇలా పెట్టడం, ఇవన్నీ అక్కడ పంతులు గారు వాళ్ళని వారించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా చాలా అసహనాన్ని కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రేయస్ని తీసుకుని అక్కడికి వెళితే మన ఇద్దరికి పెళ్ళి అయిపోతుంది, మనం గిరి ప్రదక్షిణ చేస్తే మనకి పెళ్ళి అయిపోతుంది, అలాగే మనకి కావాల్సిన కోరికలు నెరవేరాలంటే గిరి ప్రదక్షిణ చేయాలి, ఇట్లాంటి వెర్రి తలలతో, వెర్రి మూఢనమ్మకాలతో అక్కడికి వస్తున్నారు. కానీ కోరికలు తీరడానికి గిరి ప్రదక్షిణ కాదు, స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి గిరి ప్రదక్షిణ. ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే అక్కడ మనం శుభ్రత లేకుండా ప్రవర్తించడం, అది గిరి ప్రదక్షిణ చేయడం ఎట్లా అంటే 5 స్టార్ చాక్లెట్స్ తింటాం, లేదు అక్కడ ఉన్నటువంటి రకరకాలు చిరుతిళ్ళు తింటూ చేయడం, ఇంకా కావలిస్తే అక్కడ మనకి ఈ స్నాక్స్ దొరుకుతూ ఉంటాయి, రోడ్డు సైడ్ అమ్మేటటువంటి స్నాక్స్, ఉదయాన్నే అవి తింటూ చేయడం. అసలు గిరి ప్రదక్షిణ ఎటువంటి నియమ నిబంధనలతో చేయాలి, ఎట్లాంటి భక్తితో చేయాలి అన్నది పక్కన పెట్టేసి నాగరికత పోకడుతో రకరకాల ప్యాకెట్స్ చేతితో పట్టుకుని పరిగెట్టుకుంటూ గిరి ప్రదక్షిణ చేయడం, కాస్త దూరంలో ఆగడం, మళ్ళీ హెచ్చరికగా మాట్లాడుకుంటూ వాళ్ళు జోకులు వేసుకుంటూ చేయడం, ఇవన్నీ చూస్తుంటే అక్కడ ఉన్న భక్తుల సహనానికి పరీక్ష పెడుతున్నట్లు ఉంటుంది. అందుకనే శుభ్రత లేకుండా, శుచి లేకుండా, ఇష్టం వచ్చినట్టు అక్కడ ప్రవర్తన, విపరీతమైన ప్రవర్తనలు, విపరీతమైన పోకడలు చూస్తూ ఉంటే మన తెలుగువారు ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారా అన్న ఆ ఫీలింగ్ మనకు కలుగుతుంది. వీళ్ళు గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చారా, విహారయాత్రకు వచ్చారా అన్న అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అందుకనే తెలుగువారంటే అక్కడ అరుణగిరిలో చాలా లోకు అయిపోయింది. మీరు గమనించారో లేదో, 8 నెలల క్రితం తెలుగువారికి ఇక్కడ బోర్డులు పెట్టాల్సిన పని ఏంటి, ఇక్కడ తెలుగు అక్షరాలతో బోర్డులు ఉండకూడదు, తీసేయండి, ఇప్పటి నుంచి నేను ఆర్డర్ ఇస్తున్నా, మరికొద్ది నెలల్లో తెలుగు బోర్డులు కనిపించకూడదు, చిన్న అక్షరాలతో మాత్రమే ఉండాలి అని తిరువన్నామలై కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం, అది సోషల్ మీడియాలో వైరల్ అవడం కూడా మనం చూసాం. అంటే మనకు అక్కడ ప్రాంతీయ భాషా భేదం ఉంది, ఓకే, దాన్ని మనం ఎవరైనా గౌరవించాలి. కానీ మనం వెళ్ళి చేసేది కరెక్టేనా? గుడిని పరిశుభ్రంగా ఉంచాం, మనం తీసుకుని వెళ్ళే కవర్స్ అక్కడే పడేస్తాం, రోడ్డు మీద విసిరు కొడతాం. మీరు ఎప్పుడైనా ఈ తిరువన్నామలై వెళ్ళినప్పుడు అక్కడ మీరు గమనిస్తూ ఉండండి మన తెలుగువారిని, వాళ్ళ ప్రవర్తించే ప్రవర్తన మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది. అరే ఏంటిరా మన పరువు తీసేస్తున్నావు అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఎంత దారుణం అంటే వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన ఇంటి దగ్గర ఇలా ప్రవర్తిస్తారా, లేదు ఇక్కడికి వచ్చి ఎలా ప్రవర్తిస్తున్నారా అన్న చందాన మనకు కనపడుతూ ఉంటుంది.
మనం చూస్తూ ఉంటే సిగ్గుపడే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ లవర్స్ని తీసుకుని రావడం, వాళ్ళకు కలిసి నడుస్తూ ఉండేటటువంటి విధానం చాలా అది భక్తి కోసం వస్తున్నారో ఉన్న భక్తిని పోగొట్టుకోవడానికి వస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా మన తెలుగువారు ఎంత గౌరవంగా వెళ్ళి ఎంత గౌరవంగా రావాలి అనేది అక్కడ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాల్లోనే చాలా క్లియర్గా చెప్పారు. ముఖ్యంగా మనం తిరువన్నామలై వెళ్ళినప్పుడు సాక్షాత్తు అది శివుడి ప్రదేశం. ఆ శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగానూ మనం ఉండాలి, అంత జాగ్రత్తగానూ మనం ప్రవర్తించాలి. మన వాళ్ళు నిజంగా వెళ్ళినప్పుడు అక్కడ టిఫిన్లు తినేసి, లేదు అక్కడ ఏదైనా చిరుతిళ్ళు తినేసి మనం పడిచేటువంటి విధానం, చేతిలో ఉన్న ప్రసాదం కింద ఇచ్చిన పూలు విసిరేసేటువంటి విధానం, మన ప్రసాదంగా చేతిలో పూలు ఇస్తూ ఉంటారు. ఆ పూల్ని 1-2 చేతితో పట్టుకుంటారు, పట్టుకున్నంత దూరం పట్టుకుని మిగిలింది ఎక్కడో చోట పెట్టేస్తూ ఉంటారు. ఇట్లా కాదు, దాన్ని ఏ విధంగా మనం చేయాలి, ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మనం ఏ విధంగా స్వీకరించాలి. మీరు అరుణాచలం రావాలి అని ప్రవచనం వినడమే ఒకటి ముఖ్యం కాదు. మీరు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తే ఏ విధంగా మనకు పుణ్యం వచ్చేస్తుంది, ఏ విధంగా అనుకున్న కోరికలు తీరేస్తాయి అని వినడం కాదు. అక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించాలి అన్నది కూడా మనం నేర్చుకుని అక్కడికి వెళితే చాలా బాగుంటుంది. అలాగే ఎంతో సిద్ధులు, దేవతలు, మరి వీళ్ళందరూ కూడా అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అందుకనే మనకు అక్కడ చెప్తారు, మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎడం వైపుగా చేయాలి. అది కూడా చాలా నెమ్మదిగా. అంటే 9 నెలలు నిండిన గర్భవతి ఏ విధంగా నడుస్తుందో అంత నెమ్మదిగా నడుస్తూ శివుని మీద ధ్యానం ఉంచి శివనామస్మరణ చేస్తూ మనం ప్రదక్షిణ చేయాలి. అక్కడ అరుణాచలంలో ఉన్నటువంటి గిరి సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపం అని చెప్తారు. కానీ దాన్ని అలా చూసి మనం చేస్తున్నావా? సెల్ఫీలు దిగుతాం, రకరకాల భంగిమల్లో సెల్ఫీలు ఉంటాయి. అక్కడ భక్తితో వెళ్ళినటువంటి భక్తుడిని పక్కకి గెంటేసి మనకి సెల్ఫీలు ముఖ్యం, పంతులు గారు ఇక్కడ ఫోటోలు తీయకూడదంటే మనం ఫోటోలు తీస్తాము, అక్కడ బోర్డులు ఉన్నా పట్టించుకోము, అక్కడే కూర్చొని చిరుతిళ్ళు తింటాము, అక్కడే కూర్చుని దైవ సన్నిధిలో తినరానటువంటి పదార్థాలను కూడా మనం తిని కవర్లు పడేసి వస్తూ ఉంటాము. మరి ఇట్లా అయితే మనం వెళ్ళింది వేరే రాష్ట్రం. ఆ రాష్ట్రంలో మన తెలుగువారి మీద గౌరవం ఉండాలి అని అనుకుంటే మనం గౌరవంగా ప్రవర్తించాలి. ఈ గౌరవంగా ప్రవర్తించడం మనకు రాకపోతే వాళ్ళు చేదరించుకోవడం, చిరాకు పడడం తప్పదు. ఇది మీ ఒక్కరికే చెందింది కాదు, మీతో పాటు తెలుగు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. అందుకని అరుణాచలం వచ్చినప్పుడు మీరు గిరి ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే మీకు జయప్రదం అవుతుంది, మరి ఆ శివుడి కరుణాకృపా కటాక్షాలు మీపై ఉంటాయి అనేది తెలుసుకోండి. నేను ఇప్పుడు తెలియచెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్తగా కూడా మీరు విని పాటిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా విషయాలు అయితే మాట్లాడదాం. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలి, అది కూడా తెల్లవారుజామున మొదలుపెట్టి ఉదయం 9 గంటల లోపు పూర్తి చేయాలి. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి మీకు కూడా బరువులు ఏవి తీసుకెళ్లకుండా చేయండి. అలాగే నిశ్చలమైన భక్తితో చేయండి. అక్కడ అరుణాచలేశ్వరుడి స్వామి మంత్రం జపిస్తూ చేయండి. మీ కూడా చిల్లర్ని తీసుకుని వెళ్ళండి. ఎందుకోనంటే అక్కడ సిద్ధులు, దేవతలు వీళ్ళందరూ కూడా అక్కడ సాధువుల రూపంలో సంచరిస్తూ ఉంటారని ప్రతీతి. మరి వాళ్ళకి దాన ధర్మం చేస్తూ ఉంటే మనకి ఎంతో ఫలితం వస్తుంది అని మరి పెద్దలే చెప్పారు. అలాగే కాకుండా మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నిదానంగా అరుణాచల స్వామి నామస్మరణ చేస్తూ మనం చెయ్యాలి. ఇక గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూది ప్రసాదంగా ఇస్తారు. ఇది తప్పకుండా తీసుకోవాలి. అన్ని లింగాల్లోకెల్లా నైరుతి లింగం కొంచెం శక్తివంతమైంది. దీన్ని కావ్యకంఠ గణపతి మహాముని అక్కడ నిరంతరం తపోధ్యానంలో ఉండేవారట. అందుకనే దానికి అంత పవర్ఫుల్ ఉంటుంది. అక్కడ కొద్దిసేపు కూర్చుని శివనామస్మరణ చేస్తే ఎంతో మంచిది అని చెప్తారు. అయినా ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారని అంటే దర్శించుకున్నామా విభూది తెచ్చేసుకున్నామా అన్నట్టు చేస్తున్నారు. అట్లా చేయొద్దు. అలాగే మనకు కుదిరితే అక్కడ సాధువులకి దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక మన గిరి ప్రదక్షిణలో ఎట్టి పరిస్థితుల్లోనూ బాహ్య విషయాలు మనం మాట్లాడకూడదు. మరి శివనామస్మరణ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఇక గిరి ప్రదక్షిణ అంటే అదొక రేస్ కాదండోయ్, మీరు పరిగెట్టుకుంటూ లేదా పరుగు పందాలు వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి. మరి సాక్షాత్తు పరమశివుడు మనం ప్రదక్షిణం చేస్తున్నట్టు, అందుకే భక్తితో ఇతర విషయాలు మాట్లాడకుండా శివుని మీద మనసు లగ్నంగా ఉంచి ప్రదక్షిణ చేయాలి. ఇక గిరి ప్రదక్షిణలో మీతో పాటు కొంచెం చిల్లర వెంట పెట్టుకుని వెళ్ళమని నేను చెప్పాను. అలాగే మీరు వెళ్ళండి. ఏది ఏమైనా ఇది రమణ మహర్షి నడియాడినటువంటి దివ్యమైన ప్రదేశం. అంటే మనం దీన్ని ఒక సాలగ్రామం కింద మనం చెప్పుకోవాలి.
మీరు వెళ్ళేటప్పుడు భక్తితో ఉండండి, భక్తితో అక్కడ ప్రవర్తించండి. సాక్షాత్తు మనం కైలాసం వెళ్ళినటువంటి ఫీలింగ్తో, అటువంటి ఆలోచనతో మీరు అక్కడ ప్రవర్తించండి. తెలుగువారికి చెడ్డ పేరు తీసుకురాకండి. అలాగే అక్కడ తెలుగువారు అనే చిన్న చూపు రానియకండి. మీరు చేసినటువంటి ప్రవర్తన, మీరు చేసినటువంటి పనుల వల్లే అక్కడ చిన్న చూపు వస్తుంది. ఇక మన ద్వారా అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మిగిలిన వారు కానివ్వండి, మన ద్వారా మనం వెళ్ళినటువంటి భక్తుల ద్వారా వాళ్ళు మరి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అయినా తెలుగువారంటే చాలా చిన్న చూపు అక్కడ. మరి ఈ చిన్న చూపు పోవాలి అని అంటే మనం కూడా హుందాతనంగా ప్రవర్తించాలి. ఈ ప్రవర్తన వల్ల వాళ్ళలో మార్పు తీసుకుని రావాలి. మరి మనకి అరుణాచలేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని, అలాగే మనం గిరి ప్రదక్షిణ చేయాలని ఎంత భక్తితో వెళుతున్నామో అంతే భక్తితో అక్కడ ప్రవర్తించండి. అంతేగాని హెచ్చరికగా, సరదాగా ఏదో టూర్లు ప్లాన్ చేసుకుని వెళ్ళినట్టు ప్రేయసులతోనూ, కావాల్సిన గర్ల్ ఫ్రెండ్స్తోనూ, వీళ్లతోనూ అక్కడ వెళ్ళడం, పరుగు పందాల్లా గిరి ప్రదక్షిణలు చేయడం, విచ్చలవిడిగా అక్కడ తినకూడనటువంటి పదార్థాలు తినడం, తాకూడనటువంటి పానీయాలు తాగడం, ఇట్లాంటివి చేయడం వల్ల తెలుగువారంటే ఒక రకమైన చిన్నచూపు అక్కడ అరుణాచలంలో మొదలవుతుంది. మరి వీళ్ల వల్ల మిగిలిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరపతి అక్కడ చెడిపోతుంది. అందుకనే మీరు ప్రవర్తించేటప్పుడు, మీరు అక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు, అక్కడ మీరు స్వామివారి దర్శించుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండండి. స్వామివారి ఆశీస్సులు పొందాలి అని అనుకుంటే ఆ స్వామివారి నామాన్ని మనసులో జపించుకోండి. అలాగే ఇక్కడ తెలుగువారు భక్తులు ఎంత అధికంగా వెళుతున్నారు అన్నది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పడి ప్రత్యేకమైన రైళ్లను కూడా తిరువన్నామలైకి వేయడం జరిగింది. కాబట్టి మనం ఎంత గౌరవంగా, ఎంత హోందాగా, ఎంత భక్తితో, ఎంత గౌరవంగా తిరువన్నామలై యాత్ర ముగించాము అనే దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే మన గౌరవం ఇంకా అంతింతాయి వటుడింతాయి అన్నట్టు పెరిగి స్వామివారు కూడా మనపై ఆశీస్సులు ఉంచుతారు. అందుకనే తెలుగువారు అనే చిన్న చూపు తమిళ తంబీలకు ఉంది. కాబట్టి మీరు కూడా అట్లా ప్రవర్తించొద్దు, కాస్త హోందాగా ప్రవర్తించండి. అక్కడ తమిళులు తెలుగు అక్షరాలతో వ్యాపార సంస్థలు పెట్టినందుకు మరి అక్కడ జిల్లా కలెక్టర్ గారు అక్కడ బోర్డులు తీసేయండి, తెలుగుతో ఏ విధమైన బోర్డులు ఉండకూడదు, ఇక్కడ తెలుగువారు రాజధానిలా తయారైపోయింది అరుణాచల ప్రదేశం అని హెచ్చరించడం 8 నెలల పూర్వం మనం చూసాం. మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు దృష్టి సారించింది, తిరువన్నామలైని మరింత అభివృద్ధి చేయాలని ఆలోచిస్తుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్రవర్తిస్తే మనకి మంచిది, అక్కడ తమిళనాడు ప్రజలకి మంచిది, మన కూడా వచ్చేటటువంటి వాళ్ళకి కూడా మంచిది. భావితరాలకు మనం అద్భుతమైన ప్రదేశాలను అందివ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మన నడవడికే మనల్ని ముందుకు తీసుకుని వెళుతుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.